నువ్వు నేను ప్రేమ సీరియల్‌లో మీకిష్టం ఎవరు? పద్మావతియా? విక్కీ అని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. విక్కీ అయితే ఐ లవ్ విక్కీ, ఐ లవ్ పద్మావతి అని కామెంట్ బాక్స్‌లో మర్చిపోకుండా టైప్ చేయండి. అండ్ ఈ వీడియోకి కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. అండ్ వచ్చే ఎపిసోడ్‌లో యశోధర్ ఖచ్చితంగా నేను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను అంటున్నారు. అయినా దానికోసం ప్రాక్టీస్ అంతా తీసుకుంటున్నారు. తన కాడ ఖచ్చితంగా ఇట్టా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేయాలని. అయినా పద్మావతి కాడ చెప్పమా లేదు. అప్పుడు కరెక్ట్‌గా విక్కీ దొరికిపోయి విక్కీ సార్ నేను హెల్ప్ చేస్తాను సార్, మీకేం సార్ ప్రాబ్లమ్, నేను చేస్తాను సార్ అని చెప్పేస్తున్నారు. ఓకే నీ కాడ ఖచ్చితంగా నేను హెల్ప్ తీసుకుంటాను సరేలే అనేసి వాళ్ళతో అయిపోయింది వాళ్ళు యశోధర్ అండ్ విక్కీ స్టోరీ. అండ్ ఇంకా ఇప్పటికి అను అండ్ పద్మావతి ఇద్దరు ఇంకా నేను మాట్లాడను నీ కాడ నువ్వు వద్దు అని చెప్పేలాగా ఇప్పుడు గొడవలు పెద్దది అయిపోయింది. రీసెంట్ బిడ్డ ఏడుస్తున్నదని పాలు కాసుకొని వచ్చి డబ్బాలో పోసి ఇచ్చింది పద్మావతి. అది పారేసి నువ్వు నా బిడ్డకి ఏం చెయ్యొద్దు, నువ్వు ప్లీజ్ ఏం హెల్ప్ చెయ్యొద్దు అనే లోపల విక్కీ కూడా కోపం వచ్చేసింది. ఏందను నువ్వు ఏం కోపమన్నా మాట్లాడుకో, కూర్చొని మాట్లాడుకుంటే ఏమన్నా సరిపోతుంది కదా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇది సరిలేదు అని ఏదేదో చెప్తున్నారు. అయినా ఏదన్నా ఇన్నాలని ఒక సిచ్యువేషన్లో అను కొంచెం కూడా లేదు. ఇది ప్రాబ్లం యాడ్ నుంచి వస్తున్నది, ఎట్ట వస్తున్నది అని కనపడాలి ఫస్ట్ అని ఇప్పటికి విక్కీ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అండ్ ఈ విషయం అంతా తెలిసిందంటే అరవింద ఖచ్చితంగా వచ్చాను ఏమైంది, మీరు ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారు, ఏమైంది, ఖచ్చితంగా మీరు ఏదైనా చెప్పాలని ఖచ్చితంగా మన అరవింద ఉండుంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటుంది అని అందరికీ ఒక ఉండింది. అరవింద ఎప్పుడు ఎంట్రీ అవుతుందో మళ్ళీ ఫ్యామిలీతో ఎట్లా కలుస్తూ ఉంటుందో ఏమో వెయిట్ చేసి చూస్తాం ఏం జరుగుతుందో అని. మీరేమనుకుంటున్నారు ఈ సీరియల్ గురించి అని మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.